Construct the Turing machine for the language L equal to A power n, B power n, C power n అన్నారు. అంటే ఇదేంటి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ A's followed by equal number of B's followed by equal number of C's. అంటే ఈ లాంగ్వేజ్ లో ఏమేమి స్ట్రింగ్స్ ఉంటాయి ఫస్ట్ n గ్రేటర్ దన్ ఈక్వల్ టు 1 అన్నారు కాబట్టి ఏబిసి నెక్స్ట్ ఏఏబిబిసిసి నెక్స్ట్ 3 Aలు 3 Bలు 3 Cలు అండ్ సో ఆన్ ఉంటాయి ఈ లాంగ్వేజ్ లో యాక్సెప్ట్ అయ్యే స్ట్రింగ్స్. సో దీనికి మనం ట్యూరింగ్ మెషిన్ కన్స్ట్రక్ట్ చేయాలి అన్నారు. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే నేను ఒక సఫిషియెంట్లీ లాంగ్ స్ట్రింగ్ తీసుకుంటా. ఇప్పుడు ఈక్వల్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ బీస్ ఫాలోడ్ బై ఈక్వల్ సీస్ కాబట్టి నేను ఫస్ట్ ఏ ఎన్కౌంటర్ అయినప్పుడు దాన్ని క్యాపిటల్ ఎక్స్ చేస్తా, ఫస్ట్ బి ఎన్కౌంటర్ అయినప్పుడు దాన్ని క్యాపిటల్ వై, ఫస్ట్ సికి క్యాపిటల్ జెడ్, అలా మళ్ళీ వెనక్కి వచ్చేసి ఫస్ట్ ఏకి మళ్ళీ ఎక్స్, బికి వై, సికి జెడ్ చేసేస్తా. అప్పుడు మొత్తానికి నాకు చివరిలో యాక్సెప్ట్ అయ్యేదానికి స్ట్రింగ్ లో ఏమేమి ఉంటాయి, అన్ని క్యాపిటల్ లెటర్స్ క్యాపిటల్ ఎక్స్ వై జెడ్లే ఉన్నాయి. అలా కాకుండా స్మాల్ లెటర్స్ ఏమైనా మిగిలిపోతే అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఎక్స్ అయిపోతుంది, ఇది వై వై అయిపోతుంది, ఇది జెడ్ జెడ్ అయిపోతుంది. ఇది మిగిలిపోయింది అనుకోండి ఏదో ఒక లెటర్ లాగా, అంటే అర్థం ఏంటి, నాది లాంగ్వేజ్ కి చెందింది కాదు, సో ఇట్ మస్ట్ బి రిజెక్టెడ్ అని. ఓకే, ఇది మనకి ఇక్కడ ఉన్న లాజిక్. సో ఒక సఫిషియెంట్లీ లాంగ్ స్ట్రింగ్ ని తీసుకుని ట్యూరింగ్ మెషిన్ ని డిజైన్ చేద్దాం. ఇప్పుడు నేను స్ట్రింగ్ ఏం తీసుకుంటానంటే ఏ ఏ బి బి సి సి తీసుకుంటా. ఇనీషియల్ గా క్యూ నాట్ దగ్గర ఉంది నాకు. ఓకే, క్యూ నాట్ కి ఫస్ట్ ఎప్పుడైనా ఏసే రావాలి కాబట్టి, అంటే ఇది ఈక్వల్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ బీస్ కాబట్టి ఫస్ట్ ఏ ఎన్కౌంటర్ అయినప్పుడు దాన్ని నేను ఎక్స్ గా చేసేసి రైట్ కి మూవ్ అయిపోతా. అప్పుడు నా స్టేట్ Q1. Q0 కి ఏ వస్తే ఎక్స్ గా చేసేసి రైట్ కి మూవ్ అయిపోతా Q1. ఇప్పుడు Q1 కి నాకు ఎన్ని ఏస్ వచ్చినా నాకు నో ప్రాబ్లం, అలానే వచ్చి రైట్ కి మూవ్ అయిపోతా. Q1 కి నాకు బి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ బి కాబట్టి దాన్ని వై చేసేసి మళ్ళీ రైట్ కి మూవ్ అయిపోతా. Q2. ఇప్పుడు Q2కి ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా నాకు ఏమైనా ప్రాబ్లమా, లేదు, అలానే వచ్చి రైట్ కి మూవ్ అయిపోతా. ఇప్పుడు Q2కి సి వచ్చింది అంటే అర్థం ఏంటి, ఫస్ట్ సి, దాన్ని నేను జెడ్ గా చేసి లెఫ్ట్ కి మూవ్ అవుతా. Q3 సి వస్తే జెడ్ చేసి లెఫ్ట్ కి మూవ్ అయిపోతా. ఓకే, జెడ్ చేసేసి లెఫ్ట్ కి మూవ్ అయిపోతాం Q3. ఇప్పుడు Q3కి Q2కి సి వచ్చింది, జెడ్ చేసావు, లెఫ్ట్ కి మూవ్ అయిపోయాం Q3. ఇప్పుడు Q3కి ఎన్ని బీస్, మనం ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. సో Q3కి ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా అలానే ఉంచి లెఫ్ట్కి వచ్చేస్తాం, ఎన్ని వైస్ వచ్చినా అలానే ఉంచి లెఫ్ట్కి వచ్చేస్తాం, ఎన్ని ఏస్ వచ్చినా అలానే ఉంచి లెఫ్ట్కి వచ్చేస్తాం. Q3కి బి వచ్చింది, అలానే ఉంచాం, లెఫ్ట్కి వచ్చాం Q3కి వై వచ్చింది, అలానే ఉంచాం, లెఫ్ట్కి వచ్చాం Q3కి వచ్చింది, అలానే ఉంచాం, లెఫ్ట్కి వచ్చాం Q3. ఇప్పుడు Q3కి ఎక్స్ వచ్చినప్పుడు అర్థం ఏంటి, ఇంకేం లేవు అక్కడ, ఏస్ ముందున్నవన్నీ చదివేసాం. ఇప్పుడు ఎక్స్ తర్వాత ఇమ్మీడియట్ రైట్ లో ఏ ఉంటుంది, సో ఎక్స్ వస్తే ఎక్స్ గా ఉంచేసి రైట్ కి మూవ్ అయిపోతాం. దట్ విల్ బి ఆర్ Q0. ఇప్పుడు Q0 కి మళ్ళీ ఏ వచ్చింది, Q0 కి వస్తే ఏం చేయాలి, దాన్ని ఎక్స్ చేసేసి రైట్ కి మూవ్ అయిపోవాలి. ఇప్పుడు Q1. ఇప్పుడు Q1 కి ఏ వస్తే అలానే నుంచి రైట్ కి మూవ్ అవ్వమన్నాం, కానీ Q1 కి ఇప్పుడు వై వచ్చింది, సో వై వచ్చినా అలానే నుంచి రైట్ కి మూవ్ అయిపోతాం. అప్పుడు Q1 కి బి వచ్చింది, బి వస్తే ఏం చేయాలి, దాన్ని వై చేసి రైట్ కి మూవ్ అవ్వాలి. దట్ విల్ బి ఆర్ Q2.
Q2కి B వస్తే అలా ఉంచమని. సో Z వచ్చినా అలానే ఉంచి రైట్‌కి మూవ్ అయిపోవాలి. దట్ విల్ బి ఆర్ Q2. Q2కి C వస్తే దాన్ని ఏం చేయాలి? Z చేసి లెఫ్ట్‌కి మూవ్ అవ్వమన్నాం. Q3. Q3కి Z వస్తే అలానే ఉంచేయాలి కదా! సో Q3కి Z వస్తే అలానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అయిపోతాం. Q3. Q3కి Y వస్తే అలానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అయిపోతాం. Q3. Q3కి X వస్తే Q3కి Y వస్తే అలానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అయిపోతాం. Q3. Q3కి X వస్తే X కాడ నుంచి రైట్‌కి మూవ్ అయిపోతాం. Q0. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మనమంతా ఇటువైపు ఏ అన్నీ చదివేసాం. ఇప్పుడు నెక్స్ట్ దానికొచ్చాం. ఇప్పుడు Q0కి ఏమొచ్చింది? Y వచ్చింది. Q0కి Y వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇంకా ఏస్ అన్నీ లేవు. ఉన్నవన్నీ మనం చదివేసాము అని అర్థం. సో Q0కి Y వస్తే Y గానే ఉంచేసి రైట్‌కి మూవ్ అయిపోతాం. దట్ విల్ బి ఆర్ Q4. ఇప్పుడు మనకి ఏస్ అన్నీ రీడ్ అయిపోయాయంటే ఉన్నవన్నీ XYZ క్యాపిటల్ లెటర్స్‌కి కన్వర్ట్ అయిపోయి ఉండాలి. సో అయితే ఏమవ్వాలి? Q4 దగ్గర ఉన్నవి అన్నీ క్యాపిటల్ వైస్‌లో ఉండాలి. లేదా అన్నీ క్యాపిటల్ జెడ్స్‌లో ఉండాలి. ఇంకా స్మాల్ లెటర్స్ ఉండే స్కోప్ లేదిక్కడ. Q4కి Y వస్తే అలానే ఉంచి రైట్‌కి మూవ్ అయ్యాం. Q4కి Z వస్తే అలానే ఉంచి రైట్‌కి మూవ్ అయ్యాం. మళ్ళీ Q4కి బ్లాంక్ వచ్చింది. అంటే ఏంటి? చివరగా మనకొచ్చేదేంటి Q4కి? బ్లాంక్. Q4కి బ్లాంక్ వస్తే బ్లాంక్‌గా ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవుతారు. అది Q ఫైనల్ స్టేట్. Q4 ఇది. ఇది Q4. ఇప్పుడు Q4కి బ్లాంక్ వచ్చింది. సో బ్లాంక్‌ని అలానే ఉంచేసి లెఫ్ట్‌కొచ్చేసాం. ఇది మనకి ఫైనల్ స్టేట్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక యాక్సెప్ట్ అయ్యే స్ట్రింగ్స్‌కి తీసుకుందాం. ఇప్పుడు మనం యాక్సెప్ట్ అవ్వని స్ట్రింగ్‌ని తీసుకొని చూద్దాం. A, B, B, C. ఇది యాక్సెప్ట్ అవ్వకూడదు కదా! ఇనీషియల్ స్టేట్ Q0. Q0కి వస్తే దాన్ని X చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q1కి B వస్తే దాన్ని Y చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q2కి ఎన్ని బీస్ వచ్చినా అలా నుంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. Q2కి C వస్తే Z చేసి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. Q3కి B వచ్చినా అలా నుంచి లెఫ్ట్‌కి మూవ్ అయిపోవాలి. Y వచ్చినా అలా నుంచి లెఫ్ట్‌కి మూవ్ అయిపోవాలి. Q3కి X వచ్చింది. అలానే నుంచి రైట్‌కి మూవ్ అయిపోవాలి. Q0కి Y వచ్చింది. అలానే నుంచి రైట్‌కి మూవ్ అయిపోయాం. Q4కి B వచ్చింది. Bతో మనం ట్రాన్సిషనే రాయలేదు. సో అంటే ఏంటిది? ఇదెళ్ళి నాన్ ఫైనల్ స్టేట్ Q4 దగ్గర ఆగిపోతుంది. సో అప్పుడు ఏం చెప్పొచ్చు మనం? స్ట్రింగ్ ఈస్ రిజెక్టెడ్. అంటే స్ట్రింగ్ డజంట్ బిలాంగ్ టు ద గివెన్ లాంగ్వేజ్. ఓకే. ఇప్పుడు దీనికి ట్యూరింగ్ మెషిన్‌లో రాయాలి అంటే మనం మెషిన్ ఎట్లా డిఫైన్ చేస్తాం? M = Q, సిగ్మా, గామా, డెల్టా, Q0, Z0 Z0 కాదు బ్లాంక్. Z0 అనేది PDL వస్తుంది. Q0 బ్లాంక్ F. Q అంటే ఏంటి? ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? Q0, Q1, Q2, Q4, Q3, Q4, QF. ఇవన్నీ మనకి సెట్ ఆఫ్ స్టేట్స్. సిగ్మా అంటే ఏంటి? ఇన్పుట్ సింబల్స్. ఏంటేంటి? A, B. ఇవే కదా మనకి ఇన్పుట్ సింబల్స్. గామా అంటే ఏంటి? టేప్ సింబల్స్. A ఉంది, B ఉంది, బ్లాంక్ సింబల్స్ కూడా ఉంటాయి ఇందులో. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బ్లాంక్సే కదా! సో బ్లాంక్ సింబల్స్ ఉంటాయి. X ఉంది, Y ఉంది, Z ఉంది. ఇవి మనకి టేప్ సింబల్స్. డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్ అదిది. నెక్స్ట్ Q0 అంటే ఇనీషియల్ స్టేట్. మనకి Q0 కూడా Q0. ఇక్కడ మనం Q0ని ఇనీషియల్ స్టేట్ తీసుకున్నాం. And then blank equal to blank, final state equal to QF. ఇది మన సొల్యూషన్. ఓకే.